UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బాలకృష్ణ గారిది ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ గోల్డెన్ జూబ్లీ 50 years ఆయన ఇండస్ట్రీకి వచ్చి గోల్డెన్ జూబ్లీ అనేది జరగబోతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ప్రముఖులు ఎవరు సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు. ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం నుంచి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాడమ్మా? అది జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఇది ఎందుకంటే ఒక బాలకృష్ణ ఫంక్షన్గా చూడకూడదు నా ఉద్దేశం. ఇది మన తెలుగు హీరో, ఒక తెలుగు హీరో 50 ఏళ్ళు ఆ తరం అయిపోయినాక ఒక రామారావు నాగేశ్వరరావు, కృష్ణ శోభన్ బాబు, అలాగే ఒక రాజ్కుమారు కన్నడలో, ప్రేమ్ నజీరు మలయాళంలో, ఇట్లాగూ వాళ్ళందరూ 40-50 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్లో 50 ఏళ్ళు ఒక హీరోగా స్టడీగా వెళ్ళటం అనేది రేర్ ఆపర్చునిటీ. సో ఇది మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగిన ఒక అకేషన్. సో ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్. ఐ హోప్ ప్రతోడు పార్టిసిపేట్ చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ యొక్క గౌరవం, ఒక బాలకృష్ణ గౌరవం కాదు. ఇది మన ఇండస్ట్రీ పార్ట్ ఆఫ్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పర్సన్. బాలకృష్ణ 50 ఏళ్ళు గడిపాడు. 50 ఏళ్ళు అంటే అంత మన ఇండస్ట్రీ అంత సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీ అలా ఒక పట్టుకుని తీసుకెళ్ళగలిగిన హీరోలు మనకు ఉన్నారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ ఈ తర్వాత నెక్స్ట్ రౌండ్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాళ్ళిద్దరు లాక్కెళ్ళారు బండిని. అలా లాక్కెళ్ళగలిగిన ఎన్నాళ్ళు లాక్కొచ్చారు వీళ్ళు, వాళ్ళు మళ్ళీ లాక్కెళ్ళడానికి నెక్స్ట్ జనరేషన్. సో ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్ అండ్ సెలబ్రేట్. అందరూ వస్తారనే కోరుకుంటాం. రాకపోతే మళ్ళీ ఇక్కడ రాజకీయాలు కావు, రాజకీయాలు అనేది ఉండకూడదు, రాజకీయాలు అనే మాట ఉండకూడదు. ఎందుకంటే ఇది సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాని చూసేవాడు అన్ని పార్టీలు వాళ్ళు చూస్తారు. సినిమాలు ఏమో బాలకృష్ణ గారికి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు చూస్తారు అనుకుంటే భ్రమ కాదు, అందరూ చూస్తారు. కనుక సినిమా అనేదానికి అందరూ కావాలి. రాజకీయం మీ విధానం వేరు, ఇది సినిమా. 50 ఏళ్ళ రాజకీయ జీవితానికి సన్మానం కాదు, 50 ఏళ్ళ సినిమా జీవితం. సో అతను దీనికి ఒక రామారావు వారసుడు తర్వాత ఆయన 50 ఏళ్ళు కంటిన్యూ చేస్తే ఆ తర్వాత వారసుడుగా ఈయన 50 ఏళ్ళు కంటిన్యూ చేశాడు. సో ఇట్స్ రికార్డ్. సో అందరూ సంతోషంగా, అందరూ ఘనంగా. రేపు నాకు వస్తుంది, రేపు నీకు ఇవాళ బాలకృష్ణ అయితే రేపు చిరంజీవికి వస్తుంది. సో ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ దట్ లైఫ్ కదా. అది దాన్ని అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇట్ ఈస్ ప్రౌడ్ అకేషన్. అవును సార్, వస్తాడు గ్యారెంటీ సార్. ఈవెన్ ఇప్పుడు బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ఫ్యాన్ యాజ్ ఏ మూవీ హీరోగా. సో ఇఫ్ బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే యాజ్ ఏ ఫ్యాన్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం 100%. ఎందుకంటే సినిమా ఫంక్షన్గా పొలిటికల్ అయితే రాకపోవచ్చేమో, కానీ సినిమా ఫంక్షన్గా బాలకృష్ణ అంటే ఆయనకి ఇష్టమే. ఒకప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆయన ఉండేవాడు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద బాలకృష్ణని విమర్శించటమో, బాలకృష్ణ జగన్ విమర్శించటమో పెద్దగా లేవు. అది పొలిటికల్గా పార్టీ సిద్ధాంతంగా మాట్లాడు, పర్సనల్గా ఇప్పుడు మాట్లాడాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్సనల్గా జగన్ మాట్లాడినట్టు, జగన్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఈ పర్సనల్ అటాక్స్ వీళ్ళిద్దరి మధ్య లేవు. కనుక పిలిస్తే డెఫినెట్గా జగన్ హుందాగా వస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి సినిమా సంబంధం ఉంది. జగన్కి లేకపోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారికి రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఆయన వాళ్ళయ్యే ఎవరికి ఇప్పుడు లీజులో ఎవరు నడుపుతున్నట్టున్నారు. సో ఆ సినిమా ఇది కూడా ఉంది కనుక డెఫినెట్గా వస్తాడు సార్. ఇంకోటి అంటే బాలకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి మోక్ష గారు ఇండస్ట్రీకి రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎలా సక్సీడ్ అవబోతారు? నెక్స్ట్ ఇప్పుడు మోక్ష ఎంట్రీ పీరియడు చాలా టెక్నాలజీ పీరియడు. ఆ రోజుల్లో వీళ్ళు ఎంటర్ అయినప్పుడు పీరియడ్ వేరు, ఇప్పుడు పీరియడ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి. సో రకరకాల స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి. అవి కట్టుకుని వైర్లు కట్టుకుని సింపుల్గా వచ్చి వెళ్ళే పరిస్థితి కాదు. సో దానికి తగినట్టు తయారవుతున్నాడు. మోక్ష పర్సనాలిటీ కానీ మంచి టీవీ ఉంది. పర్ఫార్మెన్స్ అనేది ఎంట్రీ బాగుంది. ఎంట్రీ డెఫినెట్గా గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఉన్నాక ఎవరైనా సరే ఎంత గ్రాండ్ ఎంట్రీ ఉన్నా ఆ 1-2 సినిమాలు తర్వాత ప్రేక్షకుల దీవెనలే. సో ఆ ప్రేక్షకుల దీవెనలు పొందే
అవకాశం ఉంది. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇమ్మరగల సార్ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందమ్మా. ఇప్పుడు కాంపిటీషన్ లేని ఇండస్ట్రీలో పుట్టిన కాడ నుంచి కాంపిటీషన్ లేకుండా లేదు. ఏ హీరో ఎంట్రీ అయినా కాంపిటీషన్ ఉంది. చిరంజీవి వచ్చినప్పుడు కాంపిటీషన్ లేదా, కృష్ణ గారు ఎంటర్ అయినప్పుడు ఎవరు ఎంటర్ అయినా ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు 5 హీరోలు ఉంటారు. వాళ్ళ మధ్య మనం దూరి ఎంటర్ అయ్యి సక్సెస్ అవ్వాలి. అది సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు రవితేజ ఎవరు లేరు, నాని ఎవరున్నా వెనకాల, ఓన్లీ వాళ్ళ టాలెంట్ తోటి వెళ్ళిపోయి సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు, కృష్ణ గారి కొడుకు రమేష్ సక్సెస్ కదా, మహేష్ సక్సెస్ అయ్యాడు. సో అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్, అల్లు శిరీష్ అడ్రస్ లేదు, అల్లు అర్జున్. సో నాగేశ్వరరావు మనవరు చైతు సక్సెస్ అయ్యాడు. అంతకుముందు సుమంత్ ఏమయ్యాడు, ఆయన మనవడే కదా. సో ప్రజలు దీవెలను ఉంటాయి. ఎంట్రీ వరకు అందరికీ వస్తుంది. ఎవరికైనా అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ వస్తుంది, బ్యూటిఫుల్ ప్రవేశం ఉంటుంది. 1-2 సినిమాలు అది ఎంట్రీ పాస్. ఆ 2 సినిమాలు తర్వాత ప్రేక్షకులు ఇస్తే నువ్వు పైకి వెళ్తావు. ఆ గ్లోరీ ఉపయోగపడుతుంది, నందమూరి గ్లోరీ ఉపయోగపడుతుంది, ప్రజల ఆదరణ ఉంటుంది. లేకపోతే ఎంత గ్లోరీ ఉన్నా పరిగె. సో మోక్ష అనేవాడు పర్సనాలిటీని బట్టి కానీ, అతని డిసిప్లైన్ కానీ, ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్న పరిస్థితిని బట్టి చాలా తీవ్రంగా ట్రైనింగ్ చేస్తున్నాడు. అందులో అలాంటి ఆ ఫ్యామిలీలోనే కొంచెం డిసిప్లైన్ ఫ్యామిలీ. డిసిప్లైన్ రామారావు గారి నుంచి, మహానుభావుడు ఆయన నుంచి వచ్చిన క్రమశిక్షణ లేదు. సో ఆ క్రమశిక్షణలో వస్తున్నాడు. హోప్ ఫర్ ది బెస్ట్. అతను మళ్ళీ నెక్స్ట్ 50 ఏళ్ళు ఫినిష్ అయినాక మరో 50 ఏళ్ళు నందమూరి వంశం నుంచి మరొకడు తారక్ ఉన్నాడు, ఇంకొక అని ఆశిద్దాం, బ్లెస్ చేద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.